ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య గారు, మీరు నిన్నటి నుంచి అసలేమీ తినట్లేదు. చాలా నీరసంగా ఉన్నారు. ఈ జ్యూస్ తీసుకోండి. ఆహాహాహాహా! మీ అక్కేమో ఆస్తి కోసం ప్రాణాలు తీయడానికైనా తెగిస్తుంది. నువ్వు మాత్రం జ్యూస్ తీసుకొచ్చి అత్తయ్య గారు అంటూ ప్రేమగా జ్యూస్ ఇస్తావా? మా అక్క ఆస్తి కోసం చూసే మనిషి కాదు. మీరు తప్పుగా అనుకుంటున్నారు. మా అక్క ఎప్పటికీ అలాంటి పని చేయదు. ఆపో అమ్మా, ఆల్రెడీ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. దేవుడు లాంటి మా అన్నయ్యని పొడిచింది మీ అక్కేనని తెలుస్తూనే ఉంది. మళ్ళీ మీ అక్క కోసం సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదు. నానా, నానా బాలా, నానా నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? మమ్మీ, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఓ, సుందరి రాలేదని ఏడుస్తున్నావా? నేను అక్కడే ఉంటానని ఎంత చెప్పినా బామ్మ వెనుకుండా తీసుకొచ్చేసింది. వద్దు నాన్న, సుందరి గురించి మాట్లాడద్దు. నీ నాన్నని చంపాలని చూసిన ఆ మనిషి గురించి నువ్వు అసలు ఆలోచించద్దు. మమ్మీ లేదు, సుందరి ఏ తప్పు చేయలేదు. సుందరి చాలా మంచిది. నా మాట నమ్ము మమ్మీ. బాలా! ఆ విషయం నువ్వు మాట్లాడితే నేను ఒప్పుకోను. మీరందరూ సుందరినే తప్పు పడుతున్నారు. సుందరి చాలా మంచిది బామ్మ. నేను మీ మాట వినను. నానా, కన్నయ్య, అయ్యో దేవుడా, తన తండ్రిని పొడిచిన వ్యక్తినే వెనకేసుకొస్తున్నాడే. వీడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? బాధపడకు, నాన్నకేమీ కాదు. నాన్న త్వరలోనే కోలుకుంటారు. రేయ్, పెద్దనాన్న ఏం కోలుకుంటారు? ఈ ఆస్తి కోసం ఇన్ని కుట్రలు చేయడం నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఇన్నాళ్లుగా అన్నయ్య మీద కుట్రలు చేస్తుంది కూడా వదిలేనని నాకు అనుమానంగా ఉంది. అలా మాట్లాడతావేంటి పని? బావగారి కోసం ప్రాణాలకి తెగించి మా అక్క పోరాడింది. బావగారికి ఏమీ కాకూడదని అనుక్షణం తప్పించింది. అయినా కూడా ఈ రోజు చేయని నేరానికి శిక్ష అనుభవిస్తోంది. అది చాలుతున్నట్టు మీరింకా మాట్లాడుతున్నారా? గాయత్రి, నువ్వు ఆపుతావా? చెయ్యని నేరం ఏంటి? కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా. నువ్వలా మాట్లాడుకో. అయినా ఇది సందర్భం కాదు. అత్తయ్య, మీరు బాధపడకండి. మామయ్య గారికి ఏం కాదు. తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. యశోదా, పద. ఒరే, వాడి రాత్రంతా పోలీస్ స్టేషన్ దగ్గరుండి సుందరి సుందరి అంటూ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణ చేశాడు. వాడిని అక్కడే లేపేసి ఉండాల్సింది. మంచి ఛాన్స్ మిస్ చేశావురా. మామయ్య గారు, ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు ఆవేశపడ్డం కాదు.
ఆలోచనతో ముందడుగు వేయాలి. మా అక్కలాగూ బయటికి రాదు. ఆ నేరంతో మా అక్కకి జైలు శిక్ష కన్ఫామ్. బావగారి సంగతి కూడా ఆచితూచి అడుగు వేద్దాం. దరిచేరని దూరం మన కలయిక తీరం, ముని మోపుల చందం మన ఇరువురి పయనం. ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే, కలగలవాలన్నా జత కుదరదు. సుందరి, నువ్వు నాకు కావాలి. నువ్వు లేకపోతే నేను బతకలేను సుందరి. బాలాగారికి భోజనం పెట్టే టైం అయింది. తర్వాత మందులు కూడా ఇవ్వాలి. నా కోసం బాలాగారు ఎంత బాధపడుతున్నారో. బావగారు, భోజనం చేయడానికి రండి. నాకొద్దు, నేనేం తినను. అలా అనొద్దు బావగారు. మీరు భోజనం చేయకపోతే ఎలా? నాకు సుందరి భోజనం తినిపిస్తేనే తింటాను. నువ్వు నా సుందరిని తీసుకొస్తావా? బావగారు, మా అక్క తప్పు చేసిందంటే మీరు నమ్ముతున్నారా? నేను అస్సలు నమ్మను గాయత్రి. అందరూ మా డాడీని సుందరియ పొడిచింది అనుకుంటున్నారు. అది నేను నమ్మను. ఎందుకంటే నేను అక్కడే ఉన్నా. కొంతమంది రౌడీలు ముసుగేసుకొచ్చి డాడీని పొడి చేశారు. కళ్ళారా చూసా. ఇదంతా అబద్ధం అని చెప్తే ఎవరు నా మాట వినట్లేదు. బావగారు, అయితే మీరే అక్కని కాపాడగలరు. మా అక్కని మీరే జైలు నుంచి విడిపించి బయటికి తీసుకురాగలరు. అవునా? ఎలాగా? మావయ్య గారిని ఎవరు పొడిచారో మనం కనిపెట్టి పట్టుకుంటే మా అక్క నిర్దోషిగా బయటికొస్తుంది. ఆ, వాళ్ళెవరో నాకు తెలియదు కదా. వాళ్ళు మాస్క్ వేసుకొచ్చారు. ఒక్కరి మొహం కూడా కనిపించలేదు. ఒక్కసారి బాగా గుర్తు చేసుకోండి బావగారు. వాళ్ళకి సంబంధించి ఏదైనా ఆనవాళ్లు దొరకొచ్చు. వాణ్ణి త్వరగా మనం పట్టుకోవచ్చు. మా అక్కని కాపాడుకోవాలంటే ఇదొక్కటే మార్గం. ప్లీజ్ బావగారు, గుర్తు తెచ్చుకోండి.